క్వాంతికరోచి. భటులారా, చిత్రగుప్త, కరుణాయక, మేము పగ సాధించమని రప్పించే మానవుడు మా పీఠంకు ఎదురు పెట్టుటయ్యా. ఓరి మానవ, మతి తప్పినదా, మదమెక్కినదా? ధర్మశాస్త్రం శాసించుట సహతలే మేము దాన్ని అధిష్ఠించుడియా. ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కండ కావరం, తుచ్చ మానవ. డబ్బుకి చావు, తప్పుకి చావు, ముప్పుకి చావు, చచ్చామునా దేవుడా నిత్యం ముత్తుకునే మీరెక్కడ? ఈ కర్ణ మరణములు మునివేలతో లెక్కించు మేమెక్కడరా? మీ మానవుడు అల్పము, స్వల్పము, హేయము, నీచాతి నీచము. అట్టి నీచ జాతిని జన్మించిన నీవు నరకాధిపతి అవుతాయా? అసంభవం. వృధా ప్రయత్నం మాని యమదండము సిద్ధం కమ్ము. తల వంచి బతుకుటయేరా మీ మానవ జాతికి. నీచాతి నీచమైన జాతి. యమ, ఏమంటివి ఏమంటివి? మానవ జాతి నీచం అంటివా? ఇదంత మాట, ఇదంత మాట. వయసరిని వరకు వెంటాడి వేధించి పూపెట్టుకుని పెట్టి తమ పాఠముల చేతం గట్టిపోచిన నుంచి తమ భక్తి ప్రాణాలు తగ్గించుకున్న నారీమణి సావిత్రియ జాతి మా నవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్షం గావించి తమ పాశము సైతం గట్టిపోచగా నెచ్చి ప్రాణాభరులైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన మార్కేంద్రుడే జాతి మా నవ జాతి. నీచమన్న ఈ జాతి మూలమున ఎన్నడో ప్రతి సముట కట్టుకున్న నేడు జాతి జాతి అని మమ్మ అవహేళన చెయ్యుడయా. ఎంత అవివేకం, ఎంత అహంకారం, ఎంత కుసంస్కారం. నేటి నుంచి దేవుడు అదుగుడు, నరుడు అదుముడు అన్న కీచభావాన్ని కుకుడి వేలతో సైతం పొగిలించి వేసదా. ముక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులైన స్థితిపాలకులు, మరొకగాంచే భూతలు సింహాసనము అధిష్ఠించదా. అర్థమణిమాన్యకృతమైన ఈ సభా మందిరమున అకుంచిత సేవా సమూహ మాధ్యమున పూతల పరిరక్షమైన ఈ రౌరమున సర్వదా సదా సహసద పాప పగులమైన కుల్ల మత జాతి సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళనగావించలా. Any doubts?